హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నామండి. ఎందుకంటే రేపు నాగుల చవితి కదా, తనకి కావాల్సినవన్నీ తెచ్చుకుందామని బయటికి వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే 6:37 అలా అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందే గుమ్మం ముందు అలాగే గోళ్ళ మీద దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఈ వీడియో రికార్డ్ చేయడానికి నాకు కుదరలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చానా అని చూపిస్తున్నాను. నాతో పాటు మా అమ్మాయి కూడా కూర్చుంది, చూడండి. నేను ఏ పని చేసినా నాకన్నా ఫస్టే ఉంటుంది. మీలో ఎంతమంది పుట్టకు పాలు పోస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అక్కడ కావాల్సినవన్నీ తీసుకున్నాను. మా వైపు అయితే నువ్వుల్లో బెల్లం వేసి తొక్కి కొర్రలు సజ్జలు నైట్ అంతా నానబెట్టి దాంట్లో పాలు అట్టిపండు కలిపి పుట్టలో అయితే వదులుతారు. దాంతోపాటు ఎగ్గు కూడా వదులుతాం మేమైతే. మీ వైపు ఎలా పోస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, కూర్చొని జీడిపప్పు తింటుంది. ఇట్లా అయితే చూపిస్తాను ఎలా పుట్టకి పాలు పోసాము, రేపు చూసేయండి. నేనైతే ఎవ్రీ ఇయర్ పాలు పోస్తూనే ఉంటాను. ప్రెగ్నెన్సీతో ఉన్న 2 ఇయర్స్ తప్ప పెళ్ళైన దగ్గర నుంచి పోస్తానే ఉన్నాను. ఇక్కడైతే ఏం తెచ్చానో అని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కొర్రలు సజ్జలు జీడిపప్పు నువ్వులు కొబ్బరికాయ ఒకటి గంధం డబ్బా ఒకటి కుంభవత్తులు ఒకటి బెల్లము పల్లీలు అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చాను. అంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఉంటా.